భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎంపీడీఓ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, అలాగే ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది మొత్తం కూడా ఆయన ఘననివాళులు అర్పించే కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమకారుడిగా, అలాగే సాయుధ పోరాటంలో ఎంత చేశాడో మనకి తెలుసు. ఆయన గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తుంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ఎంపీడీఓ కార్యాలయంలో, అలాగే తహసీల్దార్ కార్యాలయంలో సైతం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ దృశ్యాన్ని మీరు చూడవచ్చు. తీస్తావా? సార్ ఈ చేసి కాదు బాగుంటుంది. ఏం కాదు, స్టాఫే కదా, మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి మీరు కూడా. స్మరించుకోవాల్సిన వ్యక్తి, బాగా బాగా పాటుపడ్డ వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాబూజీ. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తెలుసుకోవాల్సిన చాలా ఉంటుంది. మనకు తెలిసింది దూరం. అటువంటి వ్యక్తులు పోరాడి తెలంగాణ సాధించిన తర్వాత తరాలను మనం పంపిస్తాం. చెప్పండి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి తెలుసుకోవాలంటే మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. అవిర్నిశలు కృషి చేసి తెలంగాణ కోసం పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నారు. ఈరోజు ఆ ఫలాలన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. కృషి మాత్రం ఇటువంటి పెద్ద పెద్ద నాయకులది ఉన్నది, అనుభవించడానికి ఇప్పుడు లేరు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది, చాలా సంతోషకరం. ప్రభుత్వానికి మా ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతాం.